పరిటాల సునీత గారు ఆరోపిస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మిమ్మల్ని అదేవిధంగా సాన్య ఫ్యామిలీని ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారు, ఫ్యాక్షన్ని మరి రెచ్చగొట్టే విధంగా తోపుదుర్తి బ్రదర్స్ వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. అలాంటిది ఏం లేదండి. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఆమె పరిటాల సునీత గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినారన్నమాట. నేను చూసినది, చూసి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఇచ్చినారాక అంటే నేను చూసి చెప్పిన అనుకున్నాను. నేను ఇన్నేళ్ళు అయింది టీవీ హోమ్ జరిగి, ఇన్నేళ్ళు అయింది, 30 years, దాదాపు 30 years పైన అయింది జరిగినప్పుడు ఎందుకు సానుభూతి చూపిలే, నా భర్త చనిపోయినప్పుడు ఎందుకు చూపించలేదు, ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు క్వశ్చన్ మార్క్. ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు, మా మీద కానీ సానుభూతి మీద ఎందుకు చూపిస్తున్నారు, ఏమొచ్చి ఇప్పుడేమో అవసరం ఉంది వచ్చి చూపించేదానికి. మా బాధలు మేము పడుతున్నాం కదా, మా కష్టాలు మేము పడుతున్నాం కదా, ఎవరు చూడలేదు, మీరు చూడలేదు, ఇంకొకరు చూడలేదు కదా, మాకు చూసిండేది ప్రకాష్ రెడ్డిని చూసినాడు, నా ఇబ్బందులు ఆయన చూసినాడు, నాకు సహాయం చేసినాడు, నాకు చేసినాడు. కానీ ఆయన ఎప్పుడే కానీ మమ్మల్ని వాడుకునేది లేదు, ఏం లేదు. మేము పార్టీ పరంగా పనిచేసినాము, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినాము, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినాము అంతవరకే. కానీ మేము ఆయన మమ్మల్ని వాడుకోలేదు, మేము ఎక్కడ ఫ్యాషన్ కూడా ఎక్కడా చేయలే. మేము కనీసం మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన అభివృద్ధి చేసినాడు. కానీ ఎక్కడ కానీ ఆయన చంపేది, గొడవ పెట్టుకునేది ఇంకా ఎక్కడా చేయలేదు, ఎక్కడెక్కడ చేయలేదు. మమ్మల్ని కూడా చేయలేదు, వాళ్ళు కూడా చేయలేదు. మాకు అసలు ఆలోచన కూడా మాకు లేదు చేయాలనేది. మేము ఎంతసేపు అయినా ప్రజలకు వెళ్ళాలా, అభివృద్ధి చేయాలా, ఈ ఊళ్ళో ఏం సమస్య ఉంది, ఆ ఊళ్ళో ఏం సమస్య ఉంది అంతవరకే. కానీ మాకు ఎప్పుడే కానీ ఆలోచన ఎప్పుడే లేదు. వాళ్ళంతకు వాళ్ళే, ఎవరు టీడీపీ వాళ్ళే, పరిటాల సునీత వాళ్ళే మాకి రెచ్చగొడుతున్నారు అనమాట. గతం జరిగిండేది, టీవీ హోమ్ జరిగిండేది కావచ్చు, మా మామగారు చంపేది కావచ్చు, మా ఆయన చంపేది కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, వాళ్ళే తీస్తున్నారు ఇప్పుడు సబ్జెక్ట్. అది మేము మర్చిపోయినాం, అంత మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాం మేము. అంతే. ఇప్పుడు టీవీ హోమ్ ఎందుకు జరిగిందండి, ఇప్పుడు సూర్య కదా క్యాండిడేట్, సూర్య టార్గెట్ అప్పుడు చంపాలనేది ఎవరు, పరిటాల రవి చంపాలంటే సూర్య టార్గెట్. అప్పుడు సూర్యుడు లేడు, ఆ రోజు పండుగ రోజు సూర్యుడు లేడు, బయటికి వెళ్ళాడు, చిన్న ఇంటికి భోజనానికి వెళ్ళాడు, పండుగ రోజు అది. ఇంట్లో ఎవరున్నారు, అమ్మ ఉంది, తమ్ముడు, అక్క ఉన్నాడు, 2 పిల్లలు, వాళ్ళ బావకు అక్క పిల్లలు 2 బయట ఉన్నారు వాళ్ళు. ఇంకొక అతను టీవీ ఎత్తుకొచ్చిండు, అతను ఉన్నాడు. అంటే అత్త, మరిది, మా ఆడబిడ్డ, ఒక పిల్లోడు టీవీ ఎత్తుకొచ్చినాడు. అతను టీవీ ఎత్తుకొచ్చినాడు. ఏ తెలియదు అప్పుడు, ఫ్యాషన్ తెలియదు, ఏమీ తెలియదు, ఫ్యాషన్ అంటే ఏమి కూడా తెలియదు మాకు అసలు. ఎవరికి అట్లా ఆలోచన లేదనమాట. స్టార్ట్ అయింది ఒక్కడి నుంచే కదా, మీరే కదా నేర్పించేది మా ఫ్యాషన్ అనేది ఏమనేది. అసలు మాకు ఫ్యాషన్ ఆలోచన లేదు, సంపద ఆలోచన కూడా లేదు కదా. ఈయన బయటికి వెళ్ళిన తర్వాత, చిన్నటికి వెళ్ళిన తర్వాత భోజనానికి కూర్చున్నాడు, వాళ్ళు పెట్టినాడు, ఆ రోజు భోజనం కదా పెట్టినాడు. టీవీ వచ్చింది అంటే ఉండే టీవీ రిపేర్కి వెళ్ళింది బయటికి. అప్పుడు లేదు, అప్పుడు వెహికల్ ఫోన్ లేదు, బస్సుకి పోయింది, వెహికల్ అయితే పోయింది, టీవీ పోయింది, వాళ్ళు రిపేర్ అయ్యింది చెప్పినారు. ఇట్లా సూర్యుని ఇంట్లో టీవీ బయటికి పోయింది రిపేర్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో ఒక పోర్టబుల్ టీవీ పంపించాడు, లెటర్ రాసి పంపించాడు. రెడ్డి టీవీ రిపేర్ లేట్ అవుతుంది, ఇది పెట్టుకొని చూడండి అని చెప్పినాడు. ఆ టైంకి ఈయన లేడు, లోపల ఇంటి బయటికి వెళ్ళిపోయాడు చిన్నటికి. అప్పుడేం చేసినాడు, మా మరిది ఏం చేసినాడు, టీవీ పెట్టినాడు. అంటే సూర్యుడు మెయిన్ టార్గెట్ వాళ్ళు కాదు, టార్గెట్ ఎవరు సూర్య. అప్పుడే సంపాదన చూసినాడు. మా వాళ్ళకి ఎవరికి ఆలోచన లేదు కదా, సంపాదన లేదు కదా, వాళ్ళకు ఉంది దడ మా మీద. ఎటు సూర్యుని చంపాలా, చంపితే మాకు ఎవరు లేరు, సూర్యుడు ఉంటే కదా మాకు ఇబ్బంది అని చెప్పి చూసినాడు. లేడు, బయటకు పోయినాడు. ఇంకా వాళ్ళు అన్నం పెట్టిన తట్లు అంటే అప్పుడు పండగ పూట కదా చేసింటారు, అంతా పండగ ఐటమ్స్ అన్ని చేసింటారు కదా పెట్టినారు. మా మరిది టీవీ వచ్చింది, లెటర్ చూసినాడు, మరిది ఏం చేసినాడు, టీవీ వచ్చింది, టీవీ పెట్టినాడు. పెట్టిన తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. పైన కుక్క ఉన్నది, కుక్క కూడా నెక్స్ట్ బిల్డింగ్ జంప్ అయిపోయింది. వంట మనిషి ఉంది లోపల, వంట చేస్తుంది ఆమె. అప్పుడు హాల్లో వీళ్ళంతా ఉండరు హాల్లో. ఈయన ఇంకా ముద్ద కలుపుకొని నోట్లో కూడా పెట్టుకోలేదు, ఇంకా కలుపుకొని పెట్టుకోలే, నోట్లో పెట్టుకోలే. పండుగ ఫస్ట్ పండుగ, అది పండుగ బాగా జరుగుతుంది ఊళ్ళో. అప్పుడు పండుగ పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్లాస్ట్ అయింది, సౌండ్ వచ్చింది, పెద్దగా సౌండ్ వచ్చింది, పొగ ఏం లేదు అసలు, ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అంతా హాల్లో ఉండరు కదా, ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, ఏం లేదు. ఏరా చూడిపోరా బయట ఏమో జరిగిందేమో, ఏమైనా దాటికి వచ్చినారేమో, వాళ్ళు ఏమైనా మా ఎందుకు వచ్చినారో చూడండి అంటే, రెడ్డి ఏం లేదు రెడ్డి, అంతా వెళ్ళిపోయింది రెడ్డి అన్నాడు. ఫుల్ పొగ వెళ్ళేసింది అప్పటికి, పొగ ఉంది అంటే రెడ్డి ఏం లేదు అంటే నాకు చెప్పిండేది, ఆయన నాకు చెప్పిండేది అప్పుడు పెళ్లి తర్వాత నాకు చెప్పిండే విషయం అని. రెడ్డి ఏం లేదు రెడ్డి, అంతా వెళ్ళిపోయిన రెడ్డి, ఎవరు లేడంటే టక్కన పరిగెత్తి పెట్టి వాడు ఒకటే చేయలేడు కదా. ఇప్పుడు ఎవరు చేయాలంటే సూర్యుని చంపాలంటే ఊరికేనా కాదు కదా,
భయపడతారు. వీళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎప్పుడో చెప్పండి, ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వచ్చిన. భాను కూడా చేయలేడు. హస్తం ఎవరిది? వెనకాల వీళ్ళే హస్తం ఉంది, పరట వాళ్ళే హస్తం ఉంది. టార్గెట్ ఏమి? సూర్యుని చంపాలని. మా టార్గెట్ ఏమి? కార్పంలో జరిగిండేది. ఎందుకు ఇది స్టార్ట్ అయ్యిందంటే టీవీ పంపెట్టింది పరటల వాళ్ళు పెట్టారు. మాట కళ్ళెదురుగా అమ్మ, అక్క, తమ్ముడు, ఒక పిల్లోడు టీవీ ఎత్తుకొచ్చిండు, అతను చంపినాడు. కళ్ళెదురుగా పోయినారు అంతా. ఇప్పుడు ఎవరికైనా బాధే కదండి. ఎవరైనా పోతే కళ్ళెదురుగా ఫ్యామిలీ పోతే ఎవరికైనా బాధే కదా. చాలా బాధ అండి. ఎవరికి బాధ ఉండదు చెప్పండి? మా ఇంట్లో ఏమైనా ఒక పిల్ల చచ్చిపోయినా కూడా మేము ఎంత బాగా షాక్ తింటామో, ఎంత బాధపడతాం కదా. పోతే ఆయన కూడా బాధ కదా. అది మర్డర్ కదా. అవును, అది మర్డర్ కదా. అది కూడాను. మరి ఎవరు చెప్తారండి? ఆ పిల్లోడు చెప్తున్నాడు, కొడుకే చెప్తున్నాడు. పలానా వచ్చాడు కొడుకే చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూలిపోయే పని, వాళ్ళు కూలిపోతారు పాపం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు మీకు ఎట్లుండరు? వాళ్ళు అట్లా మాకు ఉండరు కదా. ఏ పల్లి పోయినా అట్లా ఉండరు కదా. మీకు ఎట్లా ఉండరండి? మీకు కూడా మాకు అట్లా ఉండరు కదా. మేమేమైనా చేసినామా? మీకేమన్నా లేదు కదా. మీ వాళ్ళు చాలా మా ఊళ్ళో ఉండరు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊళ్ళో పండుగ రోజే, దసరా పండుగ రోజే ఆడ విగ్రహం ఉంది రోడ్లో. మా ఆయన దీంట్లో రాజశేఖర్ విగ్రహం పెట్టినాం, చూసింటారు, మీకు గుర్తులేదు. మీకు రోడ్లోనే ఉంది. రేపు పొద్దున్నే పండుగ అనగా నైట్ జరిగింది ఇష్యూ. ఇది ఎవరు కాదు, వాళ్ళ మనిషే, టీడీపీ వాళ్ళే. బాగా చెప్పి ఆడ నిలబెట్టి ఒక మొత్తం చెప్పినాడు. వాడు తాగిపోతాడు, ఫుల్గా తాగుతాడు. తెలియదు అతనికి ఏం ఇప్పుడు తాగుతాడు. ఏం చేస్తాడు? ఏం చెప్పి చేసినాడు. చేసి ఆ మనిషి బాగున్నాడు, కుట్టిన మనిషి బాగున్నాడు. చెప్పించేవాడు. ఏమైంది? వాడు యాక్సిడెంట్ జరిగింది. ఒక 10 రోజులకి జరిగి 10 రోజులకి యాక్సిడెంట్ జరిగింది. వాడు బెడ్డెడ్. ఇప్పుడు వాళ్ళ మనిషి పక్క టీడీపీ వాడు ఇప్పుడు బెడ్డెడ్. 25 లక్షలు ఖర్చు అయింది. ఏం లేదు అసలు అతనికి. బ్రెయిన్ అంతా బయటకు వచ్చింది, ఏం లేదు. పక్క మీ వాళ్ళే కదా. మీరు ఎందుకు పరామర్శించకూడదు వాళ్ళని? మీరు ఎందుకు సాయం చేయకూడదు? ఆర్థికంగా సాయం చేయకూడదు? మీ వాళ్ళే కదా, పక్క మీ వాళ్ళే. టీడీపీకి తప్ప ఎవరికి ఓటేరు వాళ్ళు. ఎవరికి ఓటేరు వాళ్ళు. అబ్బా, అప్పుడు చాలా మంది మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నేను పెద్దనే ఉన్నప్పుడు నేను పిలిచిపోయినా. ఒక దాదాపు 200 మంది పిలిచిపోయినా. మాతో అప్పుడు పెనుగొండ కదా ఉన్నప్పుడు చాలా మంది పిలిచిరమ్మంటే అప్పుడు పిలిచిపోతే చాలా ఆయన హామీ ఇచ్చినాడు. అప్పుడు ఖచ్చితంగా మీ న్యాయం చేస్తారమ్మని కూడా చెప్పినాడు. పెద్ద ఆయన అప్పుడు బతికినప్పుడు కూడా చాలా మంది చెప్పినాడు. చాలా మంది పిలిచిపోయినా. అంత బాధితులే పాపం. భర్త చంపిన వాళ్ళు ఆడమనిషి మీద కాదండి, అంత ఇదే. ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ అమాయకులు ఏమంటే సూర్యుకి తోడుకుంటారు కదా, అంతే. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని వదిలేసుకున్నాడు. అధికారం ఉన్నప్పుడు పట్టించుకోవడంలో ప్రతిపక్షంలో మాత్రమే. ఎందుకు పట్టించుకోలేదు? అధికారం ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఎవరు చెప్పినా పట్టించుకోలేదని ఆమెకేం తెలుసు? నాకు తెలుసు కదా. రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. ఏం లేదు, అట్లేం లేదు. నాకు తెలుసు అండి. వాళ్ళు చెప్పుకుంటారండి. నాకు తెలుసు కదా ఆయన చేసిండేది ఏమి, చేయకుండేదేమి. నాకు తెలుసు వాళ్ళు చేసిండేది. వాళ్ళు తెలియదు కదా. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ ఊరికి బయట చూస్తారు అంతే. కానీ నేను ఏం అడిగినా కూడా మా ఊరికి ఏమో కావాలి నాకు చేయలేదు. ఎవరు నాకు అన్యాయం చేయలేదండి. ఇప్పుడు నేను రుణపడి ఉన్నా ఎవరికి? పెద్ద ఆయనకి, అన్నయ్య ఫ్యామిలీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకిను, ప్రకాశం వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా ఊరికి వచ్చింది సునీత గారు. మా ఊరికి వచ్చినప్పుడు హెల్త్ బాగాలేకుంటే ఆమెకి కళ్ళలో నీళ్ళు వచ్చిందంట, బాధపడిందంట. మా ఊరిలో ఎవరికి బాధపడలేదంట. మా ఊరిలో ఎవరు. ఏ న్యాయం అండి ఇక్కడ? ఇప్పుడు చంపేది వాళ్ళే, మళ్ళీ సింపుల్ చూపించేది వాళ్ళే. మా మీదకి అవసరమా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అదే పల్లెలు పోయి మీ సమస్య ఏమి కనుక్కొని అభివృద్ధి చేయండి. వద్దు, మాకు అవసరం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆయన పోయి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం అంతా పోయింది. మీ ఫ్యామిలీ ఉంది కదా, మా ఫ్యామిలీ లేదు అసలు. మాకు ఎవరు లేరు. మీ ఫ్యామిలీ ఉంది, మీకు అండగా ఉండరు కదా. మాకు ఎవరు లేరే. మీరే కదా స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా మా మామూలు కూడా చంపేది వీలే కదా, ఆర్ఓసీకి అడ్డం పెట్టుకుని. అప్పుడు స్టార్టింగ్ 2004లో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఊరికి వచ్చినప్పుడు నాకు రాజకీయం తెలియదు. అప్పుడు పెద్ద ఆయన కలిసినాడు. మా ఆయన కలిస్తే సరే నువ్వు రాజకీయంలో రా అన్నాడు. ఇప్పుడంతా రాజకీయం ఇది కదా, దౌర్జన్యం ఎక్కువ, అరాచకాలు ఎక్కువ, భయం రవి అంటే. అప్పుడు నాకేం వాటిని ఫీల్ అయినా వచ్చినాను, ఊరికి వచ్చినాను. అప్పుడంతా పల్లె, అప్పుడు ఇంకా డెవలప్మెంట్ కూడా ఇప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు, డెవలప్మెంట్ కూడా లేదు. అప్పుడు
వచ్చిన ఊరికి వచ్చినప్పుడు పనుకొని పొద్దున్న లేచిన. ఏమైందంటే ఆర్ఓసీ వాళ్ళు ఇప్పుడు ఆర్ఓసీ అప్పుడు పర్యటన ఎవరంటే ఆర్ఓసీనే అది నేమ్ అది. అప్పుడు స్టిక్కర్ ఉంది కదా, రాసేసి టైప్ చేసి దాని మీద కనిపించేవాళ్ళు. అంతా కనిపించిపోయినా నైట్ వచ్చి నాకు తెలియదు అది. నేను పండుకొని బయటకు వస్తే అందరూ వచ్చి అక్క చూడక ఇట్లా కనిపించిపోయినారు, భానుమతి ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి నన్ను. అంటే నేను పర్యటన రవి మీద పోటీ చేసి వచ్చాను కదా, భానుమతి ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. అప్పుడు వచ్చి చూసిన నేను. అప్పుడు నాకు గమనించినారు, అప్పుడు గమనించినారు నాకు. ఊరు పెట్టి వదిలిపెట్టి వెళ్ళాలంటే ఇదేందా ఇట్లా రాసిండు, ఎవరు రాస్తున్నాడు, ఎవరు పెట్టినాడు ఇట్లా అంటే నేను భయపడలేదు దీనికి. కానీ మా ఆయన సపోర్ట్ ఉన్నాడు, పెద్ద ఆయన సపోర్ట్ ఉన్నాడు నాకు. ఊళ్ళో మొత్తం జనం అంతా సపోర్ట్ ఉన్నారు, అంత పెనుగొండ కాన్స్టిట్యున్సీ అంతా నాకు సపోర్ట్ ఉన్నారు. ఎవరు లేరు కదా ఇంతవరకు, ఉన్నారు కానీ డబ్బు కమ్ముడు పోయినాడు వాళ్ళు. నేను కాదు కదా, ఎందుకంటే మా ఫ్యామిలీ జరిగింది. నేను చేయాలా, నేను పోటీ చేయాలా, గెలుపు ఓటు పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి, మాకు అవసరం లేదు. పోటీ చేసినామా లేదా, ఆయన మీద పోటీ చేసినామా లేదా, పోటీ ఇచ్చినాం కదా చాలు అంతే. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ బై ఎలక్షన్ జరిగింది. సెకండ్ టైం ఏమైందంటే మా ఆయన నన్ను బయటికి తీసుకురామన్నాడు. అప్పుడు నేను కొంచెం పక్కకు పోయినా, పెద్ద ఆయన ఉన్నప్పుడు. అప్పుడు జీవో లేదు, 120B సెక్షన్ జీవో లేదు అప్పుడు, జీవోలు అప్పుడు లేదు. నేను అప్పుడు చాలాసార్లు కలిసిన, పెద్ద ఆయన కలిసినాను. ఇట్లా మా అన్న మా ఆయన చాలా ఏళ్ళు అయింది లోపల ఉండబట్టి బయటికి రావాలి, ప్రశాంత అనుకున్నాం. ప్రశాంత జీవించాలనుకున్నాం, మాకు అవసరం లేదు, ఇంకా ప్రశాంతంగా ఉండాలి, ఫ్యామిలీతో పాటు ఉండాలి అనుకున్నాం. లేదు, ఫ్యాషన్ నుంచి మాకు ఇన్ని ఇబ్బందులు, రాజకీయం నుంచి కాదండి, ఫ్యాషన్ నుంచి ఇన్ని ఇబ్బందులు. ఫ్యాషన్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వెంకటాపురం నుంచి స్టార్ట్ అయింది ఫ్యాషన్. ఎప్పుడు మా మామ కాలం నుంచి, మా తాత కాలం నుంచి స్టార్ట్ అయింది ఫ్యాషన్. అప్పుడు మా మామ కూడా చంపిండేది, మా అత్తని చంపిండేది, మా అద్దెని చంపి, అక్కని చంపిండేది, ఈయన కూడా లాస్ట్ చంపబడినాడు. అంత చెప్తాను, అంతా కోల్పోయినారు కదా కుటుంబం. ఇప్పుడు కార్బామ్ కేసులో మాకు సంబంధం తప్ప, మా పర్సనల్ అది కార్బామ్ కేసు. కానీ ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రాజకీయంగా ఫ్యాక్షనే కొంతమంది మెయింటైన్ చేద్దాం, మొన్న కూడా మర్డర్ చేద్దాం, దాంతోనే రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళు, దాంతో రాజకీయం చేయమండి, మీరు చేయరు కానీ వాళ్ళు చేస్తారు. అనుకునే వాళ్ళకి ఏం చెప్దాం చూడండి, అది రాజకీయం కాదు, అది ఫ్యాషన్ మళ్ళీ స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఇన్నేళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్యాషన్, వాళ్ళు అమాయకులు, వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళు పాపం, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏమో జెండా అభిమానం అంటే వయసు అంటే అభిమానం, వాళ్ళకి జెండా పట్టుకొని తిరుగుతుంటారు అంతవరకు. మీరు ఎట్లా తిరుగుతారు, వాళ్ళు అట్లా తిరుగుతున్నారు కదా, అంతవరకే కదా. వాళ్ళేమో మీ మీదకి ఏమైనా వచ్చినారా, మీ గురించి ఏమైనా మాట్లాడినారా, ఏం లేదు కదా. అనవసరంగా అన్యాయంగా పోయి వాళ్ళు చంపితే మీకేం వస్తుందండి, మీకేం వస్తుంది, ఏం రాదు కదా, మీకేం రాదు. అది అడ్డం పెట్టుకొని మీరు మా సర్వీస్ చేయండి, పల్లెలు పోండి, మీకేం తక్కువ, మీకు పెన్షన్ వస్తుందా లేదు, మీకు రోడ్డు ఉందా లేదో, మీకు నీళ్ళు వస్తుందా లేదో, చేయండి. మీరు చేస్తే మీకే కదా మంచి పేరు. మేమున్నాము 5 ఏళ్ళు, మేమేం చేసినాము, చేసినాం, చూసిన సమస్య చేసినాం, ఎడగని గొడవలు పోలేదే. మీరు రెచ్చి కొడితే కదా మేము మాట్లాడేది, లేకుండా మేమేంటి మాట్లాడతాం? ఎంతసేపు అయినా మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, కానీ ఫ్యాషన్ గురించి ఎప్పుడు మాట్లాడము కదా. మా మీద ఎందుకు సహానుభూతి చూపిస్తారండి మీరు? చూపిదండి, మీరు ఏమన్నా కానీ అభివృద్ధి చేయండి, మీరు చూపించండి, మీరు అభివృద్ధి చేసి చూపించండి, మీరు చూపించండి, మేము ఒప్పుకుంటాము, మీరు చేసిన మేము ఒప్పుకుంటాము. లేకుంటే ఇంట్లో కూర్చోండి, మేము చూపిస్తాము ఏదనేది, అభివృద్ధి చూపిస్తామంతే, వేరే గొడవలు కాదు, అభివృద్ధి చూపిస్తాం అంతవరకే.